ఇండియా శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో 5 రోజుల్లో టోర్నీ అధికారికంగా ప్రారంభం కానుంది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్ నెదర్లాండ్ మధ్య జరుగుతుంది. అదే రోజు సాయంత్రం టీమిండియా తమ తొలి మ్యాచ్లో యుఎస్ఏతో ఆడుతుంది. అంతకంటే ముందు అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్లతో బిజీ కానున్నాయి. సోమవారం నుంచి ఫిబ్రవరి 6 వరకు వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. మొత్తం 5 రోజుల పాటు 15 మ్యాచ్ల షెడ్యూల్ను ఏర్పాటు చేశారు. మొత్తం 3 వార్మప్ మ్యాచ్లు టీమిండియా ఆడాల్సి ఉంది. ఇండియా ఫిబ్రవరి 4న సౌత్ ఆఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇండియా వరల్డ్ కప్లో ఆడబోయే లీగ్ మ్యాచ్కు 3 రోజుల ముందు డివై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అమెరికా, నమీబియాలతో జరగబోయే వార్మప్ మ్యాచ్ల కోసం సీనియర్ జట్టు కాకుండా ఇండియా ఏ జట్టు ఆడనుంది. భారత ఏ జట్టుకు బదోని కెప్టెన్సీ చేరున్నాడు. స్క్వాడ్లో తిలక్ వర్మను కూడా ఎంపిక చేశారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత తిలక్ వర్మ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఉందని భావించిన సెలెక్టర్లు ఈ తెలుగు కుర్రాడికి స్క్వాడ్లో అవకాశం ఇచ్చారు. నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంష్ ఆర్య, ఉర్విల్ పటేల్, పరాగ్ జట్టులో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆడిన రవి బిష్ణోయ్ని ఎంపిక చేశారు. మానవ్ సుతార్, విప్రజ్ నిగమ్ రూపంలో 2 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉన్నారు. గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మలతో పేస్ విభాగాన్ని ఎంపిక చేశారు. ఇండియా ఫిబ్రవరి 2న అమెరికాతో, ఫిబ్రవరి 6న అమెరికాతో తలపడుతోంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఎటువంటి వార్మప్ మ్యాచ్లు ఆడవు. పాకిస్తాన్, న్యూజిలాండ్ ఒక్కొక్క వార్మప్ మ్యాచ్ ఆడతాయి. ఇటీవలే న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ముగించుకున్న టీమిండియా 4 రోజుల తర్వాత సౌత్ ఆఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. వరల్డ్ కప్లో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న యుఎస్ఏతో ఆడనుంది.